డియర్ జేఈ ఆస్పిరెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ రిజిస్ట్రేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుందమ్మా. మరి కంటిన్యూ అవుతుంది. ఇది లింక్, డైరెక్ట్ క్యాండిడేట్ లింక్. ఇప్పుడు వరకు ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో మరి ఆగస్టు వరకు మీరు జోస్ ఐఐటీలో చేరే వరకు కూడా మనం సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఐఐటీలో, ఎన్ఐటీలో, త్రిబుల్ ఐటీలో, జిఎఫ్టీకి సంబంధించిన కట్ ఆఫ్ డీటెయిల్స్ కూడా మన దగ్గర ఉండి. మరి చూసినట్టయితే ఈసారి కాంపిటీషన్ ఎలా ఉండబోతుందమ్మా. కాంపిటీషన్ ఎలా ఉండదు, ఎలా ఉండగానే మరి కాంపిటీషన్ ఎలా ఉంటుందంటే 2025లో స్టూడెంట్స్ అప్రాక్సిమేట్గా 14.75 lakhs సబ్స్క్రిప్షన్ అయితే మరి రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. 14.75 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈసారి చూస్తే ఈ సంఖ్య కాస్త మరి 2026 మరి జేఈకి ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే మరి ఒక 16 లక్షలని మరి యొక్క మీడియాలో మరి సర్క్యులేట్ అవుతుంది. 16 లక్షలని, 16 లక్షల పైన మరి కాంపిటీషన్ అయితే భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈసారి ఏంటంటే అందరికీ అవేర్నెస్ వచ్చేసింది. మరి తెలంగాణ ఎంసెట్లో కానీ, ఆంధ్ర ఎంసెట్లో కానీ అవేర్నెస్ రావడానికి కారణం ఏంటంటే ఈ యొక్క లోకల్ కాలేజీల్లో మెయిన్ ముఖ్యంగా ప్లేస్మెంట్ లేదమ్మా. లోకల్ కాలేజీలో ప్లేస్మెంట్, ఈ ప్లేస్మెంట్ దృష్టి ఏంటంటే వీటిల్లో మరి ఎన్ఐటి వరంగల్ కానీ చూశారు కదా. ఎన్ఐటి వరంగల్లో మరి ఒక స్టూడెంట్కి 1.27 crores మరి ప్యాకేజ్ రావటం అయితే జరిగింది. ఆల్రెడీ కూడా వీడియో చేసి ఇలాంటి ప్యాకేజ్ కనీసం సరే 1.27 అంత క్రోస్ అవసరం లేకపోతే కనీసం 20 లక్షలు మరి 10 లక్షల ప్యాకేజ్ కూడా మరి వచ్చే అవకాశం ఉంది. సివిల్ స్టూడెంట్కు, మరి కెమికల్ స్టూడెంట్స్కు, మరి నాకు తెలిసిన స్టూడెంట్స్కు 13 లక్షలు మరి ఎన్ఐటి వరంగల్లో ప్యాకేజ్ వచ్చింది. వాళ్ళు జాబ్స్ కూడా చేసేస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళు. మరి అలాంటి ప్లేస్మెంట్స్ అయితే ఉన్నాయి. మరి కొంతమంది లోకల్ కాలేజీలో చూసినట్టయితే ఈ లోకల్ కాలేజీలో సపోజ్ మీరు తెలంగాణలో విఎన్ఆర్, మరి హైదరాబాద్లో చూసుకున్నా, మరి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కాలేజెస్, గాయత్రి, కొన్ని కాలేజీలు చూసుకున్నా కానీ అంత ప్లేస్మెంట్స్ రావట్లే. 3 లక్షల ఈసారి ప్లేస్మెంట్ 3.5 లక్ష, 4 లక్షల ప్లేస్మెంట్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. స్టూడెంట్స్ కొన్ని మరి ఆర్వీఆర్ చేసి స్టూడెంట్స్కి అయితే ఇంతమందికి ఆర్వీఆర్ చేసి గుంటూరులో ఆర్వీఆర్ చేస్తే ప్లేస్మెంట్ ఒక 100 మందో 300 మందిని టీసీఎస్ రిక్రూట్ చేస్తే వాడికి ఎంతమందికి ఆఫర్స్ అయితే ఇవ్వాల. ఆర్వీఆర్ చేసి స్టూడెంట్స్కి వాడికి ఆఫర్స్ ఇచ్చారు కానీ ఇంతవరకు వాళ్ళకి అపాయింట్మెంట్ వేయాలి. హైదరాబాద్లో కూడా చాలామంది స్టూడెంట్స్ మరి టీసీఎస్ ఆఫర్ లెటర్స్ ఇవ్వటం అయితే జరిగింది. వాళ్ళకి ఇంతమందికి పోస్టింగ్స్ అయితే ఇవ్వాల. మరి అలాంటి పరిస్థితుల్లో మరి జేఈకి కాంపిటీషన్ పెరుగుతుంది. మరి ఇప్పుడు మరి 20th నవంబర్ ఈ టైంకి మనకి ఎంత తారీఖు వచ్చింది? 9.25 lakhs మరి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మరి అన్అఫీషియల్గా మనకి సమాచారం ఉంది. 9.25 లక్షలు, 9,25,000 మంది రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ మనకి లాస్ట్ మూమెంట్లో మనకి 27వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. 27వ తారీఖుని లాస్ట్ డేట్ ఉంది. మరి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈసారి కాంపిటీషన్ పెరిగే అవకాశము భారీగా పెరిగే మరి అవకాశం ఉందా? మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, మీరు గుర్తుపెట్టుకోండి, కాంపిటీషన్ పెరిగినా తగ్గినా మీ పని మీరు చేసుకుని వెళ్ళండి. డూ యువర్ హార్డ్ వర్క్. మీరు ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో అంటే పక్క రోడ్డు గురించి మీకు అనవసరం అమ్మ. కాంపిటీషను పెరగొచ్చు, తగ్గొచ్చు, మనకు అనవసరం. ఫైనల్ కన్క్లూజన్, యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ మరి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మంచి ఫార్ములాస్, షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. మరి ఈ విధంగా ప్రిపరేషన్ అయితే మీరు కాంపిటీషన్ పెరగవచ్చు, తగ్గొచ్చు, డజంట్ మ్యాటర్. మరి కాంపిటీషన్ పెరిగితే మీకు ఒక మార్క్ తగ్గొచ్చేమో కానీ మీరు యొక్క అనుకున్న లక్ష్యాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు సాధిస్తారు. ఐఐటి స్టూడెంట్స్ ఐఐటికి వెళ్తారు, ఎన్ఐటి స్టూడెంట్స్ ఎన్ఐటికి వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి అమ్మ. మరి కాంపిటీషన్ పెరుగుతుంది అమ్మో భయపడమాకండి. కొంతమంది భయపడి ప్రిపరేషన్ తగ్గిస్తారు. మీ ప్రిపరేషన్ ఎప్పుడు కూడా ఈ కాంపిటీషన్ వాళ్ళు ఏంటంటే మనం దాన్ని చూసి భయపడకూడదు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. ప్రతి ఒక్కరు కూడా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సీరియస్గా ఉన్న స్టూడెంట్కి ఐఐటి,
ఎన్ఐటి కంపల్సరీగా వస్తుంది. అలాంటి వాళ్ళని చాలామంది నేను చూశాను. సీరియస్గా ఎవరైతే ప్రిపరేషన్ అవుతారో మీరు ఐఐటి ఎన్ఐటి కంపల్సరీగా డ్యామ్ షూర్గా వస్తుంది. రాకపోతే నా నంబర్ కూడా ఉంటుంది, నాకు కాల్ చేసి అడగండి. సార్ నేను సీరియస్గా ప్రిపేర్ అయ్యి నాకు ఎందుకు రాలేదని నాకు కాల్ చేసి, డ్యామ్ షూర్గా 100% వచ్చే అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై.